హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? ఆ, సో ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేనైతే ఓకే, బట్ ఒక 3 days వీడియో అయితే ఛానల్లో ఏ వీడియోస్ పోస్ట్ చేయలేదు, బిగ్ బాస్ రిలేటెడ్ అండ్ నార్మల్ వీడియోస్ కూడా ఏం పోస్ట్ చేయలేదు, షార్ట్ వీడియోస్ కూడా. సో దానికి రీజన్ ఏంటంటే నా హెల్త్ కొంచెం అప్సెట్లో ఉంది. సో కొంచెం బాగాలేదు, వీడియో తీసే స్కోప్ లేదు. సో అందుకనే నేను వీడియోస్ తీయలేకపోయాను. సో సారీ ఫర్ దాట్. అండ్ 3 days తర్వాత, అంటే సండే తర్వాత నుంచి మళ్ళీ నేను ఈ రోజేనమాట, టుడే ఇవాళ ఫ్రైడే అనమాట. సో ఈ రోజు రికార్డ్ చేస్తున్నాను వీడియో, అంటే నిన్నటి ఎపిసోడ్ అనమాట, థర్స్డే ఎపిసోడ్. సో ఈరోజు నాకు ఎపిసోడ్లో ఏమేమి నచ్చింది, ఏమేమి నచ్చలేదు అన్నీ మాట్లాడుకుందాము. సో మీరు ఎలా ఉన్నారు గైస్? చాలా రోజులు అయిపోయింది వీడియో రికార్డ్ చేసి. నా వాయిస్ మీకు వినిపిస్తుందని అనుకుంటున్నాను, నేను గట్టిగా అరవలేకపోతున్నాను. సో ప్లీజ్ అండర్స్టాండ్ మీ. అండ్ తమ్నేల్ చూసారు కదా, ఎన్నో సాహసాల తర్వాత, ఎన్నో కష్టాల తర్వాత మెగా చీఫ్ అయిన నబీల్ అనమాట. సో ఎంతమందికి మీకు హ్యాపీ అనిపించింది నబీల్ చీఫ్ అవ్వడం వల్ల? అండ్ మళ్ళీ పిచ్చిదానికిలాగా చేస్తుంది యష్మి అని ఎంతమందికి అనిపించింది? అండ్ ఈ రోజు ఎపిసోడ్లో మీకు ఎవరు బాగా నచ్చారు, ఎవరు బాగా నచ్చలేదో కూడా నాతో షేర్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ ఎపిసోడ్ విషయానికి వస్తే, గేమ్స్ ఆడారు. లాస్ట్కి నబీల్ అండ్ ప్రేరణ అండ్ నిఖిల్ మిగులుతారు. సో నిఖిల్ అండ్ ప్రేరణ అది వచ్చినప్పుడు కూడా ఎవ్రీబడి చూజెస్ ప్రేరణ, ఎందుకంటే ఆల్రెడీ నిఖిల్ 3 weeks నుంచి చీఫ్ అయ్యాడు. సో దట్స్ నాట్ ఫెయిర్ కదా, నిఖిల్కే మళ్ళీ ఛాన్స్ ఇస్తే చూసే వాళ్ళకి మనకు కూడా హర్టింగ్ అనిపిస్తుంది, ప్రేరణకు కూడా అంత బాగోదు. అండ్ నిఖిల్ కూడా ఓకేలే లైట్ అన్నట్లుగానే ఉన్నాడు. సో ప్రేరణకి ఇచ్చారు ఆదిత్య గారు. నేను లేడీ చీఫ్ని కూడా చూడాలనుకుంటున్నాను. నేను నిఖిల్ లీడర్షిప్ క్వాలిటీస్ చూశాను. సో ఇప్పుడు నాకు ప్రేరణవి చూడాలనిపిస్తుంది. అండ్ తన గేమ్ కూడా చాలా బాగా ఆడుతుంది, చాలా స్పోర్టివ్గా పిచ్చిగా ఉంటుంది అనమాట గేమ్ విషయంలో. సో అందుకని నేను ప్రేరణ అని చెప్పి ప్రేరణ సెలెక్ట్ చేస్తారు. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రేరణ వర్సెస్ నబీల్ మిగిలినప్పుడు, సో ద హోల్ హౌస్ సపోర్టింగ్ నబీల్, ఒక్కళ్ళిద్దరు తప్పితే. యష్మి ఒకళ్ళిద్దరు తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా నబీల్కే సపోర్ట్ చేస్తారు. వై? బికాజ్ నబీల్ అందరితోనూ ర్యాపో ఉంది. నిన్న నాకు నిఖిల్ ఒక విషయంలో నచ్చాడు. ఎక్కడంటే నబీల్ గురించి ఒక పాయింట్ ఆఫ్ టైంలో పృథ్వీకి చెప్తున్నాడు. సో ఏంటంటే వాడు అందరితో 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 ఈక్వల్గా ఉంటాడు, అందరితో ర్యాపో బాగుంటుంది, ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకు ఉండి కట్ చేయాలన్నప్పుడు అక్కడితో కట్ చేసేస్తాడు అని చెప్పి చాలా బాగా చెప్పాడు. ఈ పాయింట్స్ ఆల్రెడీ మన వీడియోస్లో డిస్కస్ చేశాము. సో సేమ్ పాయింట్ నన్ను నిఖిల్ చెప్పాడు కాబట్టి పృథ్వీతో చెప్తున్నప్పుడు అది నాకు కరెక్టే కదా, బాగా చెప్పాడు. అంటే హౌస్ లోపల ఉన్నప్పుడు బయట హార్మోని ఏది తెలీదు, వాళ్ళు హౌస్ లోపల ఏదైతే చూస్తున్నారో అదే నిజం, అదే అనుకుంటారు. కానీ మన అంచనాని వాళ్ళు క్యాచ్ చేశారు అంటే కొంచెం అని అంతే కదా. ఇప్పుడు బయట ఉన్న మనం ఏమనుకుంటున్నామో దాన్ని వాళ్ళు క్యాచ్ చేశారంటే అది చిన్న విషయం కాదు. సో అక్కడ నాకు నిఖిల్ నచ్చాడనమాట. సో నబీల్ బాగా అండర్స్టాండ్ చేసుకున్నాడు అనిపించింది ఆ విషయంలో. సో ఫైనల్గా నబీల్కి సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసినప్పుడు పృథ్వీ వర్సెస్ నబీల్ టాస్క్ ఆడతారు. సో ఆ టాస్క్లో ప్రేరణ చేసింది రైట్ అనిపించిందా, రాంగ్ అనిపించిందా? ప్రేరణ ఫేర్గా ఆడిందా, అన్ఫేర్గా ఆడిందా? నాకైతే ప్రేరణ 110% షీఈస్ జెన్యున్లీ ఉంది నిన్న, ఖచ్చితంగా. ఎందుకంటే ట్రూగానే ఆడింది, ఎక్కడా కూడా వాళ్ళకే చేయాలి ఫేవరిజం అనేది చూపించలేదు. కానీ ఆ యష్మికి ఏమవుతుంది అనేది అర్థం కాలేదు. అక్కడ జరిగింది ఏంటంటే, ముందుగానే నబీల్కి సీత చాలా క్లారిటీగా చెప్పింది, ఇలా ఇలా ఆడు, ఇక్కడ ఒక ఎంటీ బ్లాక్ ఉండాలి, పెట్టాలి, ఆయాం తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో అది నబీల్కి హెల్ప్ అయింది.
కానీ నబీల్ ఎక్కడా కూడా కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా ఆడాడు కదా! అందుకే విన్ అయ్యాడు. సో, అది మనం ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలి నన్నడిగితే. అంటే నిన్నటి విషయంలో సో, గైస్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీ లెక్చర్స్. కాకపోతే నిన్న ఎపిసోడ్ చూసాక నాకేమనిపించిందంటే నబీల్ చాలా స్లోగా ఆడినప్పటికీ గివ్ అప్ ఇవ్వలేదు. అంటే అప్పటికే నబీల్ తన పార్టికల్స్ అన్నీ తీసుకొనొచ్చేసరికే పృథ్వీ అవన్నీ పెడతన్నాడనమాట. సో, బ్లాక్స్‌లో పెడతన్నాడు ఆల్ఫాబెట్స్. కానీ నబీల్ ఎక్కడ కూడా తన గివ్ అప్ ఇవ్వకుండా, కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా ఓకే. మనం టాస్క్ అయితే కంప్లీట్ చేద్దాము. విన్ ఆర్ లూజ్ పక్కన పెడితే వి హావ్ టు కంప్లీట్ ద టాస్క్ ఫస్ట్ అన్నట్లు ఖచ్చితంగా తను అనుకున్నది చేశాడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ కాన్ఫిడెన్సే తనలో ఉన్న ఆ స్పోర్టివ్‌నెస్సే తనని గెలిపించిందని గూడా చెప్పొచ్చు. నాకు నిన్న నబీల్ బాగా నచ్చాడు. స్లోగా ఆడినప్పటికీ, ఇన్‌బాలెన్స్ అయినప్పటికీ నడుస్తున్నప్పుడు కొంచెం స్ట్రెస్ అయినప్పటికీ గూడా గేమ్‌నైతే కంప్లీట్ జేశాడు. అండ్ వాళ్ళ టీమ్ మెంబర్స్ చెప్పింది మైండ్‌లో పెట్టుకొని ఖచ్చితంగా అలాగే ఆడాడు. కంప్లీట్ సెంటెన్స్ ఫార్మ్ జేశాడు. రూల్ బుక్‌లో ఎలా అయితే ఉండాలో అలా గేమ్ ఆడి ఫైనల్‌గా గెలిచాడు. గెలిచాక పాపం ఆ యష్మి ఏమనుకుంటుందసల? ఒక వీక్ బానే ఉంటది. ఒక వీక్ మళ్ళీ చంద్రముఖిలా మారుతదసల. ఏంటో అర్థం కావట్లేదు. ప్రేరణని చంపేసింది అసల. సరే ఓకే. పృథ్వీ గూడా ఇప్పుడు ఎవ్వరైనా గూడా మెగా చీఫ్ అంటే కాంపిటీషన్‌లో ఓడిపోయినప్పుడు బాధుంటది. అట్‌లీస్ట్ తన ఆ బాధని తగ్గించడానికి ట్రై చేయాలి గానీ, ఇంకా అక్కడే కూర్చొని అయిపోయిందాన్ని మళ్ళీ మాట్లాడి తనకి గూడా బాధ కలుగుతది గదా! ఎవ్రీ టైమ్ అదే టాపిక్ రైజ్ చేస్తంటే పృథ్వీకి గూడా ఎలా ఉంటది? అయ్యో! నేను అనవసరం అంటే నేను ఓడిపోయాను ఫీలింగ్ ఇంకా పెరుగుతది కదా! ఆ బాధ, ఆ ఫీలింగ్ అనేది ఇంకా ఎక్కువవుతది. అది వదలట్లేదు. ఎంత గంటైనా, 2 గంటలైనా మళ్ళీ అదే లాగ్ చేస్తూ ఉందనమాట టాపిక్‌ని. డ్రాగ్ జేస్తూ అందరి మీద కోప్పడుతూ, ఆ ప్రేరణ మీద గూడా కోప్పడుతూ ఏంటా బిహేవియర్ అనిపించింది. నచ్చలేదు. నన్ను యష్మి మాత్రం అస్సలకి నచ్చలేదు. ఎందుకంటే అక్కడ ప్రేరణ చేసింది రైట్. పైగా ప్రేరణ అడుగుతది, ఎందుకు తన ఫ్రెండ్ అయిపోయింది కాబట్టి వదిలేసా. లేదంటేనా అని చెప్పి అంటది. లేకపోతే ఏం చేస్తది? సంచాలక్ అన్నప్పుడు సంచాలక్‌గా తను చేసింది. పైగా సంచాలక్ అంటే ఇలా చేయాలని రూల్ ఏమైనా ఉందా అంటే సంచాలక్ అంటే అలాగే చేయాలి. అదే కదా రూలు. బికాజ్ సంచాలక్ డెసిషన్ ఈస్ ఫైనల్ డెసిషన్ గాబట్టి, తను ఫెయిర్‌గానే ఆడింది. మీకెంతమందికి అనిపిచ్చింది తను ఫెయిర్‌గా ఆడలేదని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ప్రేరణ అన్‌ఫెయిర్ అని ఒకవేళ మీకు అన్‌ఫెయిర్‌గా అనిపిస్తే. సో, అక్కడ గూడా నాకు నచ్చలేదు యష్మి. ఎందుకంటే రాంగ్‌గా మాట్లాడుతుంది, రాంగ్‌గా బిహేవ్ చేస్తుంది. కరెక్ట్ ఆడాడక్కడ. నబీల్ లేట్ అయినా కూడా కరెక్ట్‌గా ఆడాడు గాబట్టి తనక్కడ ఎవరికీ చెప్పల. క్లారిటీ ఇస్తదక్కడ. "నువ్వెందుకు చెప్పలేదు పృథ్వీ విషయంలో" అంటే, "అరే! నేను చెప్పనురా! నేనెందుకు చెప్తాను? సంచాలక్‌గా ఉన్నప్పుడు నేను చెప్పకూడదు గదా! నేను అందుకనే మీరు బ్లాక్స్ పెట్టండి, బెల్ కొట్టండి అని మీరు తనకి చెప్పారు. నేను చెప్పలేదు గదా! నేను సంచాలక్‌గా ఉన్నప్పుడు అలా చేయి, ఇలా చేయి అని నేనెలా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాను? నేనివ్వను గదా!" అని చెప్పి చాలా క్లియర్‌గా ఆన్ పాయింట్ మాట్లాడుతది. అక్కడ గూడా ఫ్రెండ్ అని తగ్గి రిక్వెస్ట్ చేయడానికి లేకపోతే ఏదో ట్రై చేయదు సీను. ఉన్నదున్నట్టుగా మాట్లాడతది. నేను చెప్పను. బికాజ్ నేను సంచాలకుగా ఉన్నప్పుడు నేను చెప్పను అని చెప్పి చాలా ఓపెన్‌గా, చాలా క్లారిటీగా చెప్తది. అక్కడ కూడా ప్రేరణ నాకు నచ్చింది. సో, గేమ్ పరంగా షీ ఈస్ గివింగ్ హర్ బెస్ట్ గదా! నాకైతే అదే అనిపిచ్చింది. అండ్ తర్వాత యష్మి, విష్ణుప్రియ దగ్గరికొచ్చి "నువ్వు ఫీల్ అవుతున్నావంటే" విష్ణు ఆబ్వియస్‌లీ, ఆబ్వియస్‌లీ అంట. ఫీల్ అవుతారు. గేమ్ ఓడిపోయారు. అక్కడితో వదిలేయాలి గానీ ఏమో అనిపించలేదు. నిన్నటి ఎపిసోడ్‌లో యష్మి కొంచెం కాదు చాలా ఓవర్ చేసిందని మీలో ఎంతమందికి అనిపించింది? అండ్, అండ్ ఇక్కడ పృథ్వీ ఓడిపోయినందుకు పృథ్వీ కన్నా కూడా యష్మి ఎక్కువ ఫీల్ అవుతుంది. అదేంటో నాకస్సలు అర్థం కావట్లేదు. అసలా చాలా సీన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఈవెన్ తను ఓడిపోయినా కూడా అంత సీన్ చేసేదేమో కాదేమో! బట్ పృథ్వీ ఓడిపోయినప్పుడు మాత్రం చాలా సీన్ చేసింది. చూడడానికి నచ్చలేదు. కోపం వచ్చేలాగుంది. సో, మీకెంతమందికి అలా అనిపిచ్చింది? తెలుసు కదా! అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, గేమ్ ఆడారు. ఫైనల్‌గా మెగా చీఫ్ నబీల్. నబీల్ మెగా చీఫ్ అయ్యాడు. సో, ఎంతో కష్టపడ్డాడు కదా! ఫస్ట్ నుంచి. హీ డిజర్వ్స్ కదా! నాకైతే నిజంగా అనిపిచ్చింది. సో, ప్రేరణని తీసేసినప్పటికి గూడా కొంచెం ఎక్కడో ఒక 5% అరెరే అనిపిచ్చినా గూడా బట్ నబీల్ డిజర్వ్స్. ఎందుకంటే ఫస్ట్ నుంచి తను 100% ఇచ్చుకుంటూ బిహేవియర్ పరంగా, హౌస్ పరంగా
అంతా గూడా బ్యాలెన్స్ చేసుకుంటూ గేమ్ ఆడుతూ వచ్చాడు. ఎక్కడ మాటలు విసరడం గానీ, ఎక్కడ అగ్రెషన్ లూజ్ అవ్వడం గానీ ఎక్కడా చేయలేదు. సో, ఆ కేసెస్‌లో నబీల్‌ని మెగా చీఫ్‌గా హౌస్ చూస్ చేసుకోవడం అనేది బెస్ట్ చాయిస్ అనిపిచ్చింది. అండ్ చూడాలి ఇంకా నబీల్ చీఫ్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంటదో, ఏంటి అనేది. అండ్ థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! మంచి మనసున్న ఆదిత్య గారికి బై బై, టాటా అని జెప్పి పెట్టాను థంబ్‌నెయిల్‌లో. సో, హి ఈస్ వెరీ గుడ్ పర్సన్, కైండ్ హార్టెడ్ పర్సన్ గదా! సో, ఏ నెగటివిటీ, ఏ గ్రడ్జ్ పెట్టుకొని నేను ఫస్ట్‌లో చెప్పా గానీ, బట్ అది రాంగ్ అని నాకు తర్వాత అర్థమైంది. సో, హి ఈస్ వెరీ గుడ్ ఎట్ హార్ట్ అనిపిచ్చింది. ఎవ్వరేమన్నా గూడా మళ్ళీ తర్వాత వెళ్లి మంచిగా అడ్వైజెస్ ఇస్తూ, మంచిగా ర్యాపో మెయింటైన్ జేస్తూ, ఆదిత్య గారు బాయ్. సో, హి ఈస్ వెరీ గుడ్ పర్సన్. ఆదిత్య గారికి వెళ్ళిపోయారు. మనమేం చేయలేము. సో, జనాల ఓటింగ్ ప్రకారం ఆయన్ని 'బిగ్ బాస్' బయటికి పంపేసాడు గాబట్టి, ఇంకా నెక్స్ట్ వీక్ ఎవరెవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. సో, వైల్డ్ కార్డ్స్ వీడియో గూడా నేను ఈరోజు, రేపట్లో చేస్తాను. కుదిరితే ఈరోజు ఈవినింగ్ అప్‌లోడ్ చేస్తాను వైల్డ్ కార్డ్ వీడియో. లేదంటే గనక రేపన్నా అప్‌లోడ్ చేయడానికి మోస్ట్‌లీ ట్రై చేస్తాను. సో, వీడియో అయితే అంతే గాయ్స్. ఇంకా ఎపిసోడ్ విషయానికొచ్చేస్తే మీకు ఈరోజు ఎవరు నచ్చారు, ఎవరు నచ్చలేదో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ నేను చెప్పింది మీకు రైట్ అనిపిస్తే గనక ఖచ్చితంగా వీడియోకైతే లైక్ చేయకుండా వెళ్ళొద్దు. అండ్ ఛానెల్‌కి గూడా సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. బాయ్.